హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో 5 రకాల రైస్ రెసిపీలు అయితే చూద్దామండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే పాలకూరతో రైస్ రెసిపీ చేద్దామండి. దీనికోసం అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసి వేగిన తర్వాత దీనిలో కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఉల్లిపాయను వేసి ఉల్లిపాయలు వేగనివ్వాలి. పాలకూర రైస్ రెసిపీలో అయితే బంగాళదుంప వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. అందుకని బంగాళదుంపను కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత కట్ చేసుకున్న దుంపలను వేయాలి. దుంపలు బాయిల్ అయ్యేంత వరకు దుంపలను ఫ్రై చేసుకోవాలి. దుంపలు బాయిల్ అయిన తర్వాత కట్ చేసుకున్న పాలకూరను వేసి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి పాలకూరను మగ్గనివ్వాలి. పాలకూర బాయిల్ అయిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం వేసి తర్వాత దీనిలో ఉడికించుకున్న రైస్ని వేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. అంతేనండి, పాలకూర రైస్ అయితే రెడీ అయ్యింది. ఈజీగా సింపుల్గా 10 నిమిషాల్లో ఈ పాలకూర రైస్ అయితే రెడీ అవుతుందండి. ఇది లంచ్ బాక్స్లో పెట్టడానికైతే చాలా బాగుంటుందండి. వేరే కర్రీ ఏం అవసరం లేకుండా పాలకూర రైస్నే తినేవచ్చు. తరువాత మన రెండో రెసిపీ అయితే తోటకూర రైస్ అయితే చేద్దామండి. దీనికోసం అయితే ముందుగానే తోటకూరను శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టాను. తరువాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి వెల్లుల్లి రెవ్వలు, జీలకర్ర, శనగపప్పు, ఆవాలు, పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఉల్లిపాయలను అయితే వేయాలి. పసుపు వేసి ఉల్లిపాయలు వేగనివ్వాలి. తరువాత దీనిలో కట్ చేసుకున్న తోటకూరను వేయాలి. తోటకూరలో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి తోటకూరను మగ్గనివ్వాలి. తోటకూరను పూర్తిగా ఉడికించుకోవాలి. తోటకూర కాడలు ఉంటాయి కదండి, అవి పూర్తిగా మెత్తపడాలి. తోటకూర ఉడికిన తర్వాత దీనిలో ఉడికించుకున్న రైస్ని వేసి తోటకూర రైసు పూర్తిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. అంతేనండి, ఈజీగా తోటకూర రైస్ అయితే రెడీ అయ్యింది. తోటకూర రైస్ అయితే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. తరువాత మన మూడో రెసిపీ వచ్చేసి క్యారెట్ రైస్ అండి. దీనికి ముందుగానే క్యారెట్ను సన్నగా పొడవుగా తురుముకున్నాను. తరువాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో జీలకర్ర, ఆవాలు వేసి వేగనివ్వాలి. ఇవి వేగిన తరువాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేయాలి. ఉల్లిపాయలు వేగిన తరువాత కట్ చేసుకున్న క్యారెట్ని వేసి దీనిలో ఉప్పు, పసుపు, కారం వేసి క్యారెట్ను ఉడికించుకోవాలి. క్యారెట్ పూర్తిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఉడికించుకున్న రైస్ని వేసి ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. అంతేనండి, క్యారెట్ రైస్ కూడా రెడీ అయ్యింది. బాక్సుల్లోకి అయితే వేరే కర్రీ ఏమి లేకుండా ఈ రైస్లని చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. తరువాత మన నాలుగో రెసిపీ వచ్చేసి ఆనియన్ రైస్ అండి. దీనికోసం అయితే ఆయిల్ వేసి జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, కొద్దిగా జీడిపప్పు వేసి వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేయాలండి. ఉల్లిపాయలు దోరగా వేయించాలి. ఆనియన్ రైస్ కోసం అయితే ఆనియన్స్ను ఎక్కువగా వేయాలండి. నేనైతే ఒక బౌల్ రైస్ కోసం అయితే 2 ఉల్లిపాయలను కట్ చేసి వేశాను. దీనిలో ఉప్పు, పసుపు, కారం వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత కట్ చేసుకున్న ఒక టమాటోని అయితే వేశాను. టమాటో కొద్దిగా మగ్గిన తరువాత దీనిలో ఉడికించుకున్న రైస్ని వేసి అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. తరువాత దీనిలో చివరిలో బిర్యానీ మసాలా ఒక స్పూన్ వరకు వేశానండి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని చివరిలో కొత్తిమీర వేసి దించేయాలి. అంతేనండి, ఈజీగా ఆనియన్ రైస్ కూడా రెడీ అయింది. తరువాత మన ఐదో రెసిపీ వచ్చేసి ఎగ్ రైస్ చేద్దామండి. ఎగ్ రైస్ కోసం అయితే ముందుగానే గుడ్లను ఉడికించుకొని సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టాను. తరువాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటో వేసి వేగనివ్వాలి. దీనిలో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు వేసి ఇది వేగిన తర్వాత ముందుగా ఉడికించి కట్ చేసుకున్న గుడ్లను వేసి వేగనివ్వాలి. గుడ్లు వేగిన తర్వాత ఉడికించుకున్న రైస్ని అయితే వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి.
తరువాత దీనిలో ఒక స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసి ఒకసారి బాగా అన్ని మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని చివరిలో కొత్తిమీర వేస్తే ఎగ్ రైస్ కూడా రెడీ అయినట్టేనండి. ఈ రైస్ రెసిపీలన్నీ లంచ్ బాక్స్లో పెట్టడానికైతే చాలా బాగుంటాయండి. ఏ హడావిడి లేకుండా సింపుల్గా 10 నిమిషాల్లో ఈ రెసిపీలను చేసేయవచ్చు. ఈ రైస్ రెసిపీలు నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.